ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మ్యూజిక్ డైరెక్టర్లో అంటే మీ సైడ్ నుంచి ఎలాంటి మేనిఫెస్టేషన్ లేకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ఎక్కువ పాటలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? చక్రి అండి, చక్రి గారు. చక్రి గారు ఎందుకంటే కోర్స్ పూరి గారు చెప్పేవాడు, పూరి గారు చెప్తేనే పాడించేవారు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఈ పాట రఘుతో పాడిద్దామని ఆయనకి ఏదైనా ఆలోచన ఉండొచ్చు, కానీ పూరి జగన్నాథ్కి ఈ పాట పాడచ్చు. ఇప్పుడు నేనింతేలా సాంగ్ ఉంది, ఓ నో 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 ఆ సాంగ్ ఉంది, అది యాక్చువల్గా చక్రి గారు కార్తిక్తో పాడిద్దాం అంటున్నారు. ఓకే, సింగర్ కార్తిక్తో. నా చేత ఇంకో సాంగ్ ఏదో అనుకున్నాడు ఆయన, అందులో వేరే పాట ఏదో డ్యూయట్ సాంగ్ ఏదో పాడిద్దాం అనుకున్నారు. అయితే నా నా వాయిస్లో ఒక చిన్న క్రాక్ ఉంటుంది. ఆ క్రాక్ ఏదైతే ఉందో అది పూరికి తెలుసు. ఎందుకంటే మేము ఎన్రికి సాంగ్స్ బాగా వినేవాళ్ళం. ఎన్రిక్ది ఇన్సోమ్ని అని ఒక ఆల్బమ్ ఉండేది అన్నమాట. తనే ఫస్ట్ ఆ సీడీ నాకు ఇచ్చాడు. అరే ఎన్రిక్ గురించి తెలిసింది నాకు త్రూ పూరి ద్వారానే. అంటే మేమంతా యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అండి. మైకేల్ జాక్సన్ అంటే పిచ్చి. మైకేల్ జాక్సన్ చనిపోయిన రోజు పూరి ఆఫీస్లోనే ఉన్నాము. తను ఏడ్చాడు ఆ రోజు. అవునా? మైకేల్ జాక్సన్ చచ్చిపోతే భయంకరంగా ఏడ్చాడు ఆ రోజు. అంత ఇష్టం ఆయన అంటే. అఫ్కోర్స్ నేను ఏడ్చాను. అందుకే మీకు ఏక నిరంజన్లో మైకేల్ జాక్సన్ మీద సాంగ్ ఉంటుంది, ఒక సాంగ్ అది ఇష్టపడి చేయించుకున్నాడు ఆ పాట మణిశర్మ గారితో. సో చక్రి గారు ఆ పాట కార్తీక్తో పాడిద్దాం అనుకున్న పాటనే పూరి గారు ఏంటంటే ఈ ఎన్రిక్ ఫీల్డ్ గొంతులో బాగా పలుకుద్ది. యాక్చువల్గా ఎన్రిక్ సాంగ్ అది, ఓ నో 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 సాంగ్, అది ఒక హాలీవుడ్ సాంగ్, ఇంగ్లీష్ సాంగ్, ఆయన పాట అది. ఎన్రిక్ సాంగ్ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారు సాంగ్ని, పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. అప్పట్లో కాపీరైట్లు కూడా లేదు కాబట్టి బతికిపోయారు అందరూ. యాజ్ ఇట్ ఈజ్ పెట్టాను సాంగ్. పెట్టినప్పుడు ఆయన ఒరిజినల్ మిస్ సాంగ్ చాలాసార్లు విన్నాను నేను. విని ఆ ఫీల్తోనే అర్ధరాత్రి 2 గంటలకి పాడేశానండి. అలా అంటే చాయిస్ అంటే చక్రి గారు అంతెందుకు, ఇప్పుడు ఈ సినిమా ఉంది, కృష్ణ సినిమా ఉంది రవితేజ గారిది, అందులో తరత్త ఎత్తుకుపోతా తరత్త హత్తుకుపోతా సాంగ్ నేనే పాడాను. యాక్చువల్గా చక్రి గారు నన్ను పక్క పిలిచి, పైగా నీకు వినయ్ గారు బాగా తెలుసు కదా, ఒకసారి వెళ్ళి పాట పాడే అడుగు అని చెప్పి నెట్టాడు నన్ను ఆ రోజు. నేనైతే అప్పుడే వినయ్ కూర్చారనమాట. వస్తే వెళ్ళి వినయ్ గారు ఈ సాంగ్ నేను పాడతాను అంటే, అవునా ఓకే చక్రి మీకు ఓకే అంటే నాకు ఓకే అన్నాడు ఆయన. చక్రి ఆల్రెడీ నాకు తోసిందే చక్రి కదా. సో అలా ఆ పాట. మీకు బంధువు అవుతారు కదా వినాయక్ గారు? అవునండి, బంధువు అవుతారు. ఏమవుతారండి? బావగారు అవుతారు. బావగారా? సో అయినా కానీ ఎప్పుడు దాన్ని ఎప్పుడు ఆ బంధుత్వాల కార్డులు కానీ ఎందుకంటే ఆయన బంధువు అవ్వక ముందు గురించి కూడా ఆయన క్లోజ్ అయినా గురించి పూర్తి తెలుసు. క్లోజ్ అయినా స్పెషల్ గా చెప్పలేదు. రఘు కుంజయ్ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఫోర్స్ చేయరు, ఇబ్బంది పెట్టకూడదు కదా, ఇబ్బంది పెట్టరు, ఉన్న పరిచయాలను వాడుకోవాలంటే ఈ రోజు మీ పాటలో వేయగాదు నాకు తెలిసి ఒక 3-4 వేలు ఉండే. ఇబ్బంది పెట్టకూడదు అనే ఇదే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏంటంటే చెప్పాం కదా, ప్రయారిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు దేవుడు చేసిన మంటల సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ చేసిన రోజు సొంతంగా తన డెసిషన్ ఏం తీసుకోలేదు. అది రవితేజని అడిగారు, బాగుబిల్ ప్రసాద్ గారికి చెప్పారు, ఈయన పెడదాం అనుకుంటున్నాను ఈ సినిమాకి, మీకు ఓకేనా అని అడిగితే వాళ్ళు సెడ్ ఓకే అన్న తర్వాతే తను నాకు పెట్టాడు. కానీ సొంతంగా ఈయనే పెడుతున్నాను అనే ఇది కాదు. సో సినిమా ఇండస్ట్రీలో ఇది అందరికి నచ్చాలండి, అందరికి నచ్చితేనే అక్కడ జరుగుతుంది అది మ్యాటర్. అండ్ సక్సెస్ ఒకటి. ఇప్పుడు సపోజ్ సక్సెస్ ఉందనుకోండి, నా దగ్గర గట్టి పెద్ద సక్సెస్, నేను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అనుకోండి, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఏ రెఫరెన్స్ అవసరం లేదు. అప్పుడు ఆ సక్సెస్ అనేది ఒకటి చూసారా, అదే వాళ్ళకి లెక్క. ఓకే సక్సెస్లో ఉన్నాడే తీసుకు పెట్టండి. అది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మెయిన్ సక్సెస్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అదే అంటే నేను 80% లక్, 20% టాలెంట్ ఇక్కడ, అంతే. సార్ మీరు మీ ఇంటర్వ్యూ అనగానే నేను ఒక విషయం మీద ఈరోజు ఆడియన్స్కి ఒక క్లారిటీ తప్పించాలని చెప్పి ఈ క్వశ్చన్ని లాస్ట్ వరకు ఆపాను, కానీ నాకు ఒక క్లారిటీ కావాలి సార్. దీని మీద చాలా రకమైన రూమర్స్ ఉన్నాయి. చక్రి గారి మరణం, ఆయన ఎంత మంచివారో పర్సనల్గా నాకు తెలుసు. అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి నాకు తెలిసి ఏ రోజు నేను ఖాళీ కడుపుతో బయటకు రాలేదు. నేనే కదా సార్ మీకు కొత్తగా చెప్పాను. అయ్యో సో అదొక మేము సత్రం వాళ్ళం, చక్రి సత్రం అని పేరు పెట్టాం ఇది ఆఫీస్కి. ఎందుకంటే రోజు 30-40 నుంచి 50 మంది వరకు భోజనాలు చేసేవారు అక్కడ చక్రి ఆఫీస్లో. ఎవరు వచ్చినా సరే పెట్టకుండా పంపించేవాడు కదండి, అంత గొప్ప వ్యక్తి అతను.
అయితే చక్రి గారు చనిపోయిన తర్వాత చక్రి గారి గ్రోత్ చాలా ఫాస్ట్‌గా వచ్చింది. దాన్ని కొంతమంది ఎంతలా ఓర్వలేకపోయారంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పైన నిందలు పుట్టించారు. చక్రి విపరీతంగా తాగి చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పటికీ ఆ నింద అలాగే ఉండిపోయింది. దాన్ని క్లారిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు. అసలు చక్రి గారి మరణం వెనక ఏం జరిగింది? అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి బేసిక్గా. తాగుడు వల్లనే నేను అనను కానీ ఫుడ్ కంట్రోల్ కూడా లేకపోవడం. హ్మ్. అంటే కొంచెం ఆ, ఇప్పుడు మనం అదే అంటానండి, లైఫ్లో మనకు ఒక పేరు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బేసిక్గా. ఎస్పెషల్లీ హ్యాబిట్స్. హ్మ్. హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు సడన్గా నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి ఇన్ని కబుర్లు చెప్పి ఎక్కడ లారీ గుద్దేసి పోయి చచ్చిపోతున్నారు, ఎవడేం అదే చేయలేడు అది. ఇది ఫేట్ అంతే, బేసిక్గా కూడా ఫేట్ అంతే. కానీ తను అంత తొందరగా అలాంటి పరిస్థితి వచ్చే మనిషి కాదు అతను. హ్మ్. చాలా, ఎందుకంటే వర్క్ని అంత ప్రేమించేవాడు, మనుషుల్ని అంత ప్రేమించేవాడు, ఆ ఫ్రెండ్షిప్కి విపరీతమైన వాల్యూ ఇచ్చేవాడు. ఎవరన్నా ఇంటికి వస్తే ఆడికి ఫుడ్ పెట్టకుండా పంపించేవాడు కాదు, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాడు కాదు. చెప్తున్నా, అంత మంచి వ్యక్తి అతను, అంత మంచి వ్యక్తి. బికాజ్ అంటే ఇర్రెగ్యులారిటీ అండి, అంటే లైక్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్లో నిద్ర లేకపోవడం. హ్మ్. ఇప్పుడు ఏమవుద్దంటే మనం తెల్లవారులు మెలుగుగా టీవీ చూస్తున్నాం అనుకుందాం సపోజ్, ఏదో ఒకటి తింటూ ఉంటాం మనం తెలియకుండానే. సార్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ హెల్త్ మీద దెబ్బ కొట్టేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. హ్మ్. చాలాసార్లు చెప్పేవాడిని, కొంచెం కొంచెం ఫుడ్డే డిసిప్లిన్. కదా! ఫుడ్డే ఫుడ్ కదా! అండి, ఫుడ్ బాగా ఫుడ్ లవర్ అవుతాను బేసిక్గా. హ్మ్. అందుకే మీకు బాడీ చాలా హెవీగా అయిపోయింది లాస్ట్లో. హ్మ్. ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అంటే టైంకి తినమన్నా ఎందుకంటారు పెద్దలు, హ్మ్. టైం తినండి లేకపోతే ఆకలేసినప్పుడు తినండి అని ఊరికే అంటారు కదా పెద్దోళ్ళు. ఎప్పుడప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజాము 3 గంటలకి చికెన్ బిర్యానీ తినేసి మనం, అది కరెక్ట్ కాదంటాగా బేసిక్గా. ఎప్పుడో సరదాగా ఓకే, అదే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం సరదాగా, అదేదో ఒక వైబ్ లాగా చేయడం వేరు, కానీ డైలీ హ్యాబిట్స్ అనేవి మన బాడీ మీద డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతాయండి. సో అట్లాగే తనకి హెల్త్ బాగా ఇష్యూస్ వచ్చాయి దానివల్ల. సార్. అంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, బేసిక్గా తను చివరి స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో చాలా స్ట్రగుల్ అయిపోయాం, చాలా. అంటే చూసాను, తట్టుకోలేకపోయేవాళ్ళం మేము బేసిక్గా. హ్మ్. అంటే ఒక 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేది మనిషికి. మనిషి బాగా హెవీగా అయిపోయారు కదా, ఆయాసం వచ్చేసేది. ఈ ట్రీట్మెంట్ కూడా కోఆపరేట్ చేయని స్టేజ్ అదే వచ్చేసింది బాడీ. అంటే లైక్ అప్పుడు ఏవో వచ్చాయి కదా, లైపోల్ గీపోల్ అనేది అవును. వచ్చాయి, అవి కూడా అనుకున్నారు చేద్దామని అనుకున్నారు. హ్మ్. కానీ అవి కుదరలా, చేయించడానికి కుదరలేదు పాపం. అదే, అతను మంచితనమే అతను చంపేసింది అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. అతను దేనికోసం అయితే అందరినీ కూర్చోబెట్టి అందరికి భోజనాలు పెట్టి తను వాళ్ళతో టైం స్పెండ్ చేసి నిద్రపోకుండా, ఆ, ఓ పక్కేం వర్క్ స్ట్రెస్, సినిమాలు చేస్తున్నాడు అప్పటికి, తను కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా, ఆ సినిమాల తాలూకు స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదండి మైండ్లో ఉంటాయి, అవి కొట్టేస్తాయి ఒక్కొక్కసారి. స్ట్రెస్ అండి మెయిన్ స్ట్రెస్ అనేది చాలా డేంజరస్ థింగ్. హ్మ్. నేను అదే చెప్తాను ఎప్పుడైనా కానీ అందరికీ, ఎవరికైనా ఎక్కువ ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామండి, మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చి భోజనం దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్ పెడతారు ఎక్కువ మంది. మార్నింగ్ ఇడ్లీ బాగానే ఉంది కదండి, పెసరట్లో ఉప్పు తగ్గింది, అల్లం చట్నీలో కొంచెం కారం ఎక్కువైతే బాగుండేది, ఈ సోదంతా పెడతారు అక్కడికి వచ్చి. పొద్దున్న తినేసావు కదరా, అయిపోయింది కదరా, అది అరిగిపోయింది, బయటకు కూడా పోయి ఉంటుంది అది. ఈ భోజనం టైంలో మళ్ళీ లంచ్ టైంలో నువ్వు పొద్దున అంటే ఈ ఈ మైండ్కి మనం ఇచ్చే ఎనర్జీ కన్నా ఎక్కువ చెత్త ఇస్తున్నాం మన మైండ్కి, అదే స్ట్రెస్. ఆ స్ట్రెస్తోనే షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, హార్ట్ అటాక్లు వస్తాయి మనుషులకి.